నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డ మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని వెల్లడి. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచినందుకు అభినందనలు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి వివరాలను టీటీడీ అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ జె శ్యామలరావు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి, ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సృజన మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారులు సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుష్మా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సృజన మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేశారు. 2004 నుంచి సృజన చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరు కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సృజన చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందన్నారు. సృజన మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయాయని, నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరు అందేవన్నారు. ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3,000 కోట్ల నిధులు CFMS నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. CFMS లో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సృజన మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే సుష్మా చౌదరి, నేను కలిసి పనిచేస్తామని తెలిపారు. అంటే రోడ్డు ప్రాబ్లం కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్స్, హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్లీ సృజన ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను. వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే
P4 అని తీసుకొస్తున్నారు. దాంట్లో భాగమే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను ఎవరైతే సచివాలయ స్టాఫ్తో ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్గా సచివాలయ స్టాఫ్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకి వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. మంత్రివర్యులు నారాయణ గారు కూడా వచ్చి మనం చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సుజనా మిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా, అలా కాకుండా మన దగ్గర కాన్స్టిట్యూన్సీ 22 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సమన్వయకర్తను పెట్టాం. ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా 12,000 మంది ఉంటారు, 4,000 ఇల్లులు ఉంటాయి. 4,000 ఇళ్ళలో సుమారుగా ఒక 10 కంప్లైంట్లు వస్తే రోజు 10 మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టే కంటే ఈ 10 కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడతారు. దాని మూలాన ఏంటంటే పని అయిందా అవ్వలేదా పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పడం. దీని ద్వారా సచివాలయంలో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగిస్తుంది. ఇప్పుడు 22 డివిజన్లో 10 మంది చొప్పున 220 మంది వెళ్ళే బదులు 22 మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. వైసీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడ ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదని ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వారి తెగువను అభినందించారు. వారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో చూసిన తెగువకు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మొత్తం 508.39 స్థానాలు వైసీపీ గెలిచిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడ ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదన్నారు. రానున్న రోజులు తమవని, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయని, వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు, కానీ జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని జగన్ తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఊపిరిగా అనుసంధానిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వందని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేస్తారని అభినందించారు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీగా రెండో పర్యాయం నన్ను పార్టీ ఎంపిక చేయడం, నామినేషన్ ఘట్టం దగ్గర నుంచి పార్టీ చూపించినటువంటి ఒక కార్యకర్త మీద
వారు తీసుకున్న నిర్ణయమే కాదు, ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు. నేను 1978 నుంచి పార్టీలో పనిచేస్తున్న ఒక కార్యకర్తని. ఇవాళకి సుమారు 47 సంవత్సరాలు అయింది. మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది, అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు. ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను 78లో డిగ్రీ అయిన తర్వాత పార్టీ పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాన్ని మాని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సామాన్యమైన కుటుంబం నాది. ఆ సందర్భంలో పార్టీ పని చేయాలంటే కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంది. కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ సందర్భంలో. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తామని ఆమె వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నుముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తామని ఆమె వెల్లడించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతను అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు పదవి అలంకారం కాదని ఒక బాధ్యత అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్గా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, వాటన్నిటిని కూడా ABCD గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి
ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. దాంట్లో కూడా చూస్తే యాదవ్ కార్పొరేషన్కి వస్తే ఎగ్జాంపుల్ 20కి సంబంధించిన ఏదైతే ఈ గొర్రెలు మేకలకు సంబంధించిన పెంపకాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి 20+1 పెట్టుకొని. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు కె నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు ఆయన సతీమణి పద్మజ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకొని చంద్రబాబును కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాగబాబుని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. బుధవారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధర్పురం ప్రాంతాలలో మలేరియా సిబ్బందితో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు బయాలజిస్ట్ సూర్యకుమార్. అజిత్ సింగ్ నగర్, పిఎన్టీ కాలనీ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ మలేరియా సిబ్బందితో సైడ్ డ్రైన్లలో నీటి నిల్వల వల్ల కాలువల్లో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నందున వాటిలో డిస్టిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి సైడ్ డ్రైన్ లో నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రపరిచి యాంటీ లార్వా ఆపరేషన్ లో భాగంగా దోమలు ఉత్పత్తి చెందకుండా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేశారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను పరిశుభ్రపరచడమే కాకుండా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి కాలువ పైన దోమలు ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మలేరియా సిబ్బంది బోట్ల సహాయంతో గుర్రపు డెక్కలను తొలగించి కాలువ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. ట్రక్సర్ మిషన్ సహాయంతో త్వరితగతిన గుర్రపు డెక్లను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. చిరు వ్యాపారస్తులకు అండగా సిఐటియు అనేక పోరాటాలు చేస్తూ వారి జీవనోపాధిని కాపాడుతుందని, ఇది సహించలేని తెలుగుదేశం నాయకుడు సిపిఎం నాయకులు కాశీనాథ్, బాబురావులపై అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు, సిపిఎం సెంట్రల్ కార్యదర్శి భూపతి రమణారావు, సిపిఎం తూర్పు కార్యదర్శి పి కృష్ణ హెచ్చరించారు. చిరు వ్యాపారస్తుల వద్ద అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. చిరు వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్న సిఐటియు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న తెలుగుదేశం నాయకులకు చిరు వ్యాపారస్తులు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలిపారు. మహంతి మార్కెట్ వద్ద చేపల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి కుటుంబాలను రోడ్ల పాలు చేస్తూ మార్కెట్ ను తరలించడానికి 2 కోట్ల రూపాయల డీల్ జరిగిందని, దాంట్లో బాల పాత్ర ఉందని వారు ఆరోపించారు. డివిజన్ లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న వారి నుండి లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. మన ఉగాదికి ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, 4P స్కీము. అంటే ఈరోజు పేదరికంలో ఉన్న వారికి ధనవంతులు సహాయం అందించాలని. మరి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్స్కి ఎవరు సహాయం అందించాలి? ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద షాపుల నుంచి సహకారాలు ఉండాల్సిన అవసరం ఉంది కదా. అంటే బడా షాపింగ్ మాల్స్ యొక్క లాభాల కోసం వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఈరోజు బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్స్ మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించే కుట్రలు చేస్తూ తర్వాత మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతో లక్షల రూపాయలు లంచాలు తీసుకొని మళ్ళీ
వ్యాపారాలు పెట్టించేదానికి ఈరోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్పొరేటరు అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరుగుతున్న ఈ దందా ముఖ్యమంత్రి గారు ఇటువంటి దందాలని మీరు అరికట్టి విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని ఆకర్ష్ యొక్క జీవన ప్రమాణాలని రక్షణని కాపాడాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తోపుడు బళ్ళ మీద బతికేటువంటి పేదవాళ్ల పైన నెల్లిదెండ్ల బాలస్వామి గారు కార్పొరేటర్గా ఉండి బాల బకాసుడి పద్ధతిలో వ్యవహరించిన తీరు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. హాకర్స్ దశాబ్దాల కాలం నుండి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో చిరు బళ్ళు పెట్టుకొని బుట్టల్లోనూ గంపల్లోనూ అమ్ముకొని బతుకుతూ ఉన్నారు. ఆ చరిత్ర కూడా మీకు తెలుసు. మరి ఇవాళ బీ సెంటర్ రోడ్లో ఇవాళ హాకర్స్కి మా వ్యాపారులకు పోటీగా తీసుకొచ్చి ఇవాళ ఒక గందరగోళం సృష్టించి ఇప్పుడు పాత హాకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి షాపు యజమానులకు ఉన్నటువంటి ఐక్యతని అన్యూనతను కూడా దెబ్బతీసి ఘర్షణ రూపంలో సృష్టించేదానికి ఇవాళ బాలస్వామి గారు చేసిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. హాకర్స్ పరిస్థితి పెనం మీదలోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. నగర వ్యాప్తంగా పొట్టగూటి కోసం రోడ్డుపైన చిరు వ్యాపారం చేసేటువంటి వాటిని బలవంతంగా తొలగించేటువంటి పరిస్థితి నగరంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసెంట్ రోడ్లో హాకర్లపైన అధికార ప్రభుత్వం జులుం విధిలిస్తూ ఉంది. ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల్ని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం అధికార ప్రభుత్వం చేస్తూ ఉంది. పెంచిన పాల ధరను ఉపసంహరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకొకసారి లీటర్కు ₹2 చొప్పున పాల ధరలు పెంచడం అన్యాయమని ఆయన విమర్శించారు. పేద ప్రజలపై పెనుభారం మోపే పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం పాల ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మిల్క్ ప్రాజెక్ట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి పాల ధరలను పెంచడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మిల్క్ యూనియన్ లాభాల్లో ఉన్నప్పటికీ పాల ధరలను పెంచడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాల ధరలకు సమాంతరంగా పాల ఉత్పత్తుల ధరలన్నీ పెరిగి ప్రజలపై పెనుభారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచధర్ల దుర్గాంబ మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పౌష్టికాహారంగా ఉన్న పాలు అందుబాటులో లేకుండా విపరీతంగా ధరలు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా మిల్క్ యూనియన్ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుర్గారావు, కొట్టు రామనారావు పాల్గొన్నారు. 1,50,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ 6 నెలలకు ఒకసారి ₹2 చొప్పున ప్రజలపైన భారాలు వేస్తూ ఉంటే ఆ ప్రభుత్వం అని లేదు, ఈ ప్రభుత్వం లేదు, పెంచుకునేటటువంటి దానికి యథేచ్ఛగా అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాకుండా పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి ₹1,200 టర్నోవర్ చేస్తే అందులో ₹200 కోట్ల లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. అదే యూనియన్ మరలా 2025-26కి సంబంధించి ₹1,350 కోట్ల టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు. ₹1,350 కోట్ల టర్నోవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి ₹200 కోట్ల ఆదాయం కంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడానికి చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే పాలు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగంగా ఉన్న పాలని దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు పాల మీద ఆదాయం బాగానే ఉందని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు ₹2 లీటర్కి ₹2 పెంచడం జరిగింది. అలాగే పాలు రేట్లు పెంచడం ఒకటే కాకుండా పాల వల్ల ఏవైతే తయారవుతాయో అవన్నీ కూడా రేట్లు పెరిగే పరిస్థితి. టీ దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి, అలాగే పాలతో చేసే స్వీట్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచే పరిస్థితి ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాలు
ఉపయోగించుకునే పరిస్థితి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున చల్లని తల్లి దుర్గమ్మకు మందారాలు, ఎర్ర కలువలతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కనుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మందారాలు, ఎర్ర కలువలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన వేద పండితులు మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్టాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాల్లో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో రోజుకో రకం పూలతో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని టీఎన్యూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెల చిన్న ఆరోపించారు. గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గరిమెల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధారణతో బాల కార్పొరేటర్ గా గెలుపొందారని, తన స్వంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు బాలపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూలు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో బాల 2 కోట్ల లబ్ధి పొందాడనే ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు. 1 రూపాయి కూడా అవినీతి చేసినట్టు నిరూపిస్తే బాలతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటారని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారులకు నిత్యం అండగా నిలుస్తున్న బాలపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెల చిన్న హితవు పలికారు. ఈ సమావేశంలో హ్యాకర్స్ యూనియన్ నాయకుడు కుమార్, చిరు వ్యాపారి కుంచెల శివసావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి తదితరులు పాల్గొన్నారు. గరిమెల చిన్న సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షుని. బాలాగారు ఈ డివిజన్లో 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అది అలాగే చెప్తాం. మొన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ గాలిలో కూడా కోర్టులు ఇక్కడ ఈ డివిజన్లో కుమ్మరిచ్చి బాలాగారిని విడిచాలని చూసినా ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో, ఆయన చేసే పనుల కోసం, ఆయన చేసే ప్రజాసేవకు తోడుగా ఉండి ఆయన గెలిపించడం జరిగింది. దానికి విత్ ప్రూఫ్స్ చూడండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వైద్యం డబ్బులు లేవంటే ఆయన సొంత డబ్బులతో ఇప్పించాం ఘనత. మహిళలకు పెన్షన్లు, వృద్ధురాలకి రేషన్ కార్డు లేదని పెన్షన్ రాకపోతే ఆయన సొంత నిధులతో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఒక తల్లి ఒక కొడుకుని ఎలాగా ఆదరిస్తాలో ఆదరించే పరిస్థితి. ఇదే కాకుండా కుట్టు మిషన్లు, ఇలాంటి పనులన్నీ చేసి గ్యాస్ కంపెనీ నుంచి గ్యాస్ పనులు ఇప్పించడం కానీ, డ్వాక్రా సంఘాల నుంచి ప్రజాసేవలో నిరంతరం తప్పించే వ్యక్తి మీద చేయడం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్
సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం దగ్గర నుంచి చేసిన వ్యక్తి బాలాగారు. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులతో కాశీ మజిలీ కథలు చెప్పే వ్యక్తులు ప్రజల పేద భారాలు వేస్తూ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతిరోజు సాయంత్రం పూట చిరు వ్యాపారస్తుల దగ్గర బండి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసి మందు బిర్యానీల కోసం వసూలు చేసే మీరా మా నాయకుడు బాలాగారిని విమర్శించేది? మహిళా కళాకారులు కేవలం స్టేజ్ పైనే కాదు, మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డాక్టర్ హారిక రేగని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా ఆర్టిస్టులు కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ హారిక రేఖని ఈ పోటీలను శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో వారియర్స్, అవెంజర్స్ వంటి జట్లు కబడ్డీ మరియు త్రోబాల్ క్రీడల్లో ఉత్కంఠభరితంగా పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ హారిక రేఖని మాట్లాడుతూ ఈ పోటీలు మహిళా ఆర్టిస్టుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. కళతో పాటు క్రీడా నైపుణ్యం కూడా ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్రీడలు మనిషిలో శారీరక మరియు మానసిక క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. అంతేకాక ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని, ప్రతి ఆర్టిస్ట్ తన శక్తి మేరకు పోటీలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజలను అలరిస్తామని, కానీ ఇప్పుడు మైదానంలో ధీరంగానే పోటీ పడుతున్నామన్నారు. ఇది తమకు ఒక కొత్త అనుభవం అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. టీం వర్క్ ఎంత ముఖ్యమో ఈ పోటీల ద్వారా అర్థమైందన్నారు. తామంతా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందజేయనున్నారు. ఈరోజు బెజవాడ ఉమెన్స్ ఆర్టిస్ట్స్ అందరూ ఒక దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళు చాలా ప్లేఫుల్గా, స్పోర్టివ్గా ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారండి. సో ఈరోజు ఇంతమంది ఆర్టిస్ట్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి యునైటెడ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అండ్ వీళ్ళకి ఎంతోమంది జెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి వీళ్ళని ముందుకి ఇంకా ఎదుగుదలకి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ రియలీ కమెండబుల్. సో వీళ్ళు ఇలానే యునైటెడ్గా ఉండి ఇంకా మంచి ఈవెంట్స్ ముందుకు చేసి వీళ్ళు బెజవాడ మొత్తం వీళ్ళ సత్తా చూపిస్తూ ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సారీ, సో ఇలాంటి స్పోర్టివ్ దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ ఒక యూనిటీ ఒకటి ఏర్పడుతుందండి. సో వీళ్ళు వేరే రీజన్స్తో కంపీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి. సో ఇలాంటి స్పోర్టివ్ ఈవెంట్స్ ఏంటంటే ముందు వాళ్ళ మధ్య యూనిటీని పెరగడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో ద అసోసియేషన్ అనేది గ్రో అవుతుంది అండ్ ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ గ్రో విత్ ద అసోసియేషన్. ఓకే, నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేమంతా కూడా ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మేము ఈవెంట్స్ మాత్రమే కాదు, ఇలాంటి యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ ఉండాలి, మా విజయవాడ ఆర్టిస్టులకు కూడా గుర్తింపు రావాలనేది మా అందరి ప్రయత్నం ఇది. సో ఇక్కడ వరకు కష్టపడడానికి చాలామంది హెల్ప్ చేశారు. అండ్ ఈవెన్ దో జెంట్స్ కానివ్వండి, మా టీంలో లేడీస్ కానివ్వండి, ఇలా చాలామంది ముందుకొచ్చారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ కానీ మేము ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాము. హలో అండి, మేము విజయవాడ ఆర్టిస్టులు, అన్ని రంగాల వాళ్ళు దీంట్లో ఉన్నారు. మా డాన్స్ టీమ్ ఉన్నారు, లైక్ సింగర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు అండ్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు. మేము ఇట్లా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం అనగానే మాకు చాలామంది సపోర్ట్ చేశారు. అది మెయిన్ మా గర్ల్స్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు చీఫ్ గెస్ట్కి వచ్చారు హారిక మ్యామ్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు దీనికి స్పాన్సర్స్ కూడా చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా పేరున చాలా స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. సో కబడ్డీ స్పెషలైజేషన్ ఏం కాదు కానీ మేము యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ కాలేజ్ డేస్. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినాక మాకు ఆర్టిస్టులు అందరితో కలిసి ఈరోజు ఈ లీగ్ మేము కండక్ట్ చేసుకుని నిజంగా హ్యాపీ. సో మరి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్
ప్రాసెస్కి మాకు సపోర్ట్ చేసి ఇన్ని డేస్ నుంచి మా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, సో ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహకారాలతో మరి ఇంకొన్ని టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేసుకుంటామండి. సో వీ మేడ్ ద యూనిటీ ఆఫ్ అవర్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అండ్ సెకండ్ కబడ్డీ అండ్ త్రోబాల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయండి. సో మేము వారియర్స్ టీమ్ అండ్ అలాగే మాకు ఆపోజిట్గా అవెంజర్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో రణరంగం మామూలుగా ఉండదన్నమాట. ఇవాళ కొట్టుకుంటామా పడిపోతామా అనేది మీరే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వారియర్స్ అండ్ అవెంజర్స్ టీమ్ అందరి తరపు నుంచి. అండ్ మేమైతే ఎంత కష్టపడతామో మీడియా వాళ్ళు లేనిదే, ఈ సపోర్ట్ లేనిదే ఇంత ముందుకైతే వెళ్ళదు. ఎందుకంటే లైవ్ ఇవ్వడం కానీ మా గురించి అప్డేట్స్ ఇవ్వడంలో కానీ మీరు ముందుంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఎన్నో సీజన్స్ కూడా రన్ అవ్వాలని, మీ సపోర్ట్ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెజవాడ ఉమెన్ ఆర్టిస్ట్ మొత్తం టీం అందరి తరపు నుంచి మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఎన్నికల్లోనూ 50%కు పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషనర్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వాద్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణలను ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు. చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలన్నారు. ఓటర్కు ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్ సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలన్నారు. 5 ఆవిష్కరణలు మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందన్నారు. ఓటర్కు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆవిష్కరణ చేయాలని 2024 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను వ్యాజ్యం వేయడం జరిగిందని వెంకటేశ్వర్లు వివరించారు. తాను వేసిన వ్యాజ్యానికి స్పందించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించిందన్నారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. దీనిని తాను సవాల్ చేస్తున్నానని, తాను సూచించిన ఆవిష్కరణ చేస్తే ఓటు వివరాల గోప్యత దెబ్బతినదన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నామన్నారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. నమస్కారం, నా పేరు అలహరి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరము. విజయవాడలో ఈరోజు గౌరవనీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఓటు వినియోగించుకున్న ఓటర్లకి గుర్తింపు గౌరవం ఇవ్వాలని ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS సందేశం, అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం హై స్కూల్ స్థాయి నుంచి అమలు చేయాలని, అలాగే ఎన్నికల కోడ్ అప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏ విధంగా నిషేధం విధిస్తున్నారో ఎన్నికలు కూడా అమలు రోజు నుంచి ముగిసే వరకు మద్యపానం నిషేధించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము. డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తేదీ గౌరవనీయ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 17 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది, అలాగే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిప్లై ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లైలో ఏం తెలియజేశారంటే, మీరు చెప్పిన విధంగా ఓటర్ ప్రోగ్రెస్ కార్డు, ఇండియా ఓటర్స్ యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అని తెలియజేశారు. వారు చెప్పిన విషయాలు పచ్చి అవాస్తవాలని నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్గా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు, ఆలోచనలు ఒక ఓటరు, ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు
గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతిలో ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపై, తన కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్ ఆరోపించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్లో హలీం దుకాణాల వద్ద తన కుటుంబ సభ్యులపై హలీం సలీం అనే వ్యక్తులు మరికొంతమందితో కలిసి దాడులకు పాల్పడ్డారన్నారు. అదే రోజు 3 ప్రాంతాల్లో కావాలని పథకం ప్రకారం తమపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసుల సమక్షంలో కూడా దాడి చేశారన్నారు. వైసీపీలో కార్పొరేటర్ గా గెలిచిన ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని హర్షద్ అన్నారు. రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది స్థానిక నాయకులు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. నా పేరు సుమయ్య. నేను షేక్ హామ్దీ వాళ్ళ డాటర్ని, అబ్దుల్ అకీబ్ అర్షద్ వాళ్ళ వైఫ్ని. 54 డివిజన్ కార్పొరేటర్ అయినా 31 మార్చ్ రంజాన్ ఆ రోజు ఒక 8 గంటలకి మా నాన్నగారు ఫార్చునర్ బండి 8055 అని నెంబర్ ప్లేట్తో పంజా సెంటర్కి వచ్చారు. మా హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన బిర్యానీస్ అవి వండి పెట్టి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ముందు ఈ బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా, పాట పాడేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు పాట పాడగా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా ఎంటర్టైన్ చేసుకొని అలాగే అక్కడ ఉన్న పేదవాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చుకుంటూ లోపలికి వెళ్ళారు. పంజా సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ అనే ఒక అబ్బాయి, అంటే ఆ అబ్బాయి అనేవాడు మనకి ముందు పని చేశాడు. ఆ అబ్బాయి వచ్చి నన్ను సలీం కొడుతున్నాడు అని చెప్పాడు. ప్రతి సంవత్సరం జరిగే రంజాన్ పండుగ హలీం స్టాల్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పర్మిషన్స్ సక్రమంగా ఏ రోజు కూడా, ఏ సంవత్సరం కూడా మనం ఏ గొడవలు లేవు, ఏ రాజకీయాలు లేవు, ఏ రాజకీయ భేదాలు లేవు. లాస్ట్ 4 years కూడా దగ్గరుండి కరోనా టైంలో కూడా మనోళ్ళు ఆ హలీం స్టాల్స్ పెట్టాలని చెప్పేసి మేము ఫైట్ చేసి వాళ్ళ కోసం మేము నిలబడ్డాం. నేనైతే చెప్తున్నా ఒకే మాట, ఎప్పుడు కూడా ఎవరిని నేను హింస పెట్టలేదు, ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. నా వంతు నేను కృషి చేయడానికి నా డివిజన్లో హలీం స్టాల్స్ పెడుతున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మన డివిజను బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే ఫుడ్ కూడా ఇక్కడ సపరేట్గా వెరైటీగా దొరికిద్దని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తారు. దాని గురించి మనం ఒక సిస్టమేటిక్గా ఈ హలీం స్టాల్స్ కమిటీ ఏమైతే ఉందో వాళ్ళకి సహకరించాము. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు అడ్వకేట్ అన్వర్ షేక్. నేను హైకోర్టులోను అలాగే విజయవాడ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, విజయవాడకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి చాంద్ హోటల్స్ ప్రొపరేటర్ షేక్ హామ్దీ గారి మీద రంజాన్ పర్వదినం రోజున దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి వాళ్ళ అల్లుడు గారు కూడా నాకు ఫ్రెండే, మేము కలిసే చదువుకున్నాం. ఆ విధంగా నేను ఈ కేసు చూడాల్సి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశం. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డ మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని వెల్లడి. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచినందుకు అభినందనలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.